ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ తీరు చర్చనీయాంశం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే కుల రాజకీయాలకి పెట్టింది పేరు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీలో కమ్మ కులస్తులకు ఉండేటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఆంధ్రప్రదేశ్ గెలిచిన ఎమ్మెల్యేలు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడే కమ్మ కులస్తులు ఎక్కువ మంది ఉంటారు. తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థిగా కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరైనా గెలిచినప్పుడు రెడ్లు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవుతున్నట్టుగా చరిత్ర చెబుతోంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి గడిచిన 11 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కమ్మ కులస్తులకి ఆశించినంత ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధపడడం లేదు. ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామం. గతంలో ఎన్నడూ ఇలా లేదు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నటువంటి కాలంలో లేదంటే విపక్షంలో ఉన్న సమయంలో కూడా తమ పార్టీ తరపున ఎలాంటి అవకాశం వచ్చినా కానీ కమ్మ కులస్తులకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. కమ్మ కులస్తులకి మెజారిటీ షేరు దక్కుతూ ఉంటుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా సాగుతున్నారు. ఏంటి దీనికి కారణం? ఎందుకని ఇలా వ్యవహారం? ఇలాంటి టర్న్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు తీసుకుంది? విపక్షాల మిత్రపక్షాల ఒత్తిళ్ళు ఏమైనా పనిచేస్తున్నాయా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది ముఖ్యమైనటువంటి గమనించాల్సినటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరిగాయి. డిసెంబర్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే ఉప ఎన్నికలు జరిగితే 3 చోట్ల కూడా కమ్మేతర నేతలకే అవకాశం వచ్చింది. తెలుగుదేశం పార్టీ తరపున 2కి అవకాశం వస్తే 1 బీదా మస్తాన్ రావుకి, 2 సానా సతీష్కి, 1 యాదవ కులస్తుడికి, 1 కాపు నేతకి అవకాశం ఇచ్చారు. కమ్మ కులస్తుడికి చోటు దక్కిన దాఖలాలు లేవు. ఆశ్చర్యం. అంతకుముందు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళలో సగం మంది కూడా కమ్మ కులస్తులున్న అనుభవాలు కూడా ఉన్నాయి గతంలో. అలాంటిది ఇప్పుడు 1 కమ్మకు కూడా అవకాశం లేదు. ఇక మిగిలిన 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిస్తే బీజేపీ 2 బీసీలకే అవకాశం ఇచ్చింది. 1 ఆర్ కృష్ణయ్య, 2 ఇప్పుడు పాక వెంకట సత్యనారాయణ. అంటే బీజేపీ బీసీలకు అవకాశం ఇస్తే చంద్రబాబు కాపు బీసీ నేతలకు ఛాన్స్ ఇచ్చారు. కమ్మ కులస్తులకి ప్రస్తుతం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశమే లేకుండా చేశారు. పోనీ రాజ్యసభ సీట్ల విషయంలో తక్కువ కాబట్టి అనేక కారణాలతో అట్లా చేశారే అనుకుంటే ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు 5 ఎమ్మెల్యే కోటా సీట్లలో కూడా కమ్మ కులస్తులకి అవకాశం రాలేదు. మళ్ళీ అందులో 2 కాపులకి, 1 నాగేంద్రబాబు జనసేన తరపున, సోము వీర్రాజు బీజేపీ తరపున 2 కాపులకి అవకాశం ఇచ్చారే తప్ప తెలుగుదేశం పార్టీ తరపున కమ్మ నేతలకి చోటిచ్చిన దాఖలాలు లేవు. ఏం జరుగుతుంది? ఇప్పుడు మళ్ళీ రాజ్యసభకు అవకాశం వస్తే ఇప్పుడు కూడా బీజేపీ ఖాతాలో చేరింది. అది కూడా నాన్ కమ్మ బీసీ నాయకుడికి అవకాశం వచ్చింది. ఎందుకని ఇట్లా? పోనీ ఇలాంటి పోస్టుల్లో కీలకమైనటువంటి స్థానాల్లో రావటం లేదు అనుకుంటే డీసీసీబీ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలకు డీసీసీబీ చైర్మన్ల నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ నిన్న ప్రకటించారు. అందులో కూడా కమ్మ కులస్తులకి తగినంత ప్రాధాన్యత దక్కలేదు. ఇంకా కమ్మ కన్నా రెడ్లకి మెజార్టీ షేర్ దక్కింది. ఇంకెంత విచిత్రం చూడండి. సహజంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి పార్టీల్లో రెడ్లకు ప్రాధాన్యత ఉంటుంది అని అంతా భావించేటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీలో 10 మంది డీసీసీబీ చైర్మన్లు నియమిస్తే అందులో 5 రెడ్లు, నెల్లూరు రెడ్డి, కర్నూలు రెడ్డి, కడప రెడ్డి, అనంతపురం రెడ్డి, చిత్తూరు రెడ్డి, 5 డీసీసీబీ చైర్మన్ పోస్టులని రెడ్లకే కట్టబెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కనిపించింది. ఎందుకని ఇలాంటి నిర్ణయాలు? తెలుగుదేశం పార్టీ ఏం ఆశిస్తోంది? తమ మీద కమ్మ ముద్ర చెరిపేసుకోవాలని ఏమైనా లక్ష్యంగా పెట్టుకుందా? తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీ కాదు
అనేటువంటి సంకేతాలు ఏమైనా పంపదలుచుకుందా? ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో అదే తీరు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే తీరు, ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ పోస్టుల భర్తీలో అదే తీరు. ఒకటే పద్ధతిని నాన్ కమ్మాకి పార్టీలో ప్రాధాన్యత పెంచడం ద్వారా కమ్మ కులస్తుల ప్రమేయం తగ్గించేదానికోసం టీడీపీ అధిష్టానం ఏమైనా ప్రయత్నాలకి పూనుకుంటుందా? తద్వారా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉంటే కమ్మ ఆధిపత్యం పెరుగుతుంది, కమ్మ వాళ్ళదే రాజ్యం, కమ్మ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతారు అనేటువంటి అభిప్రాయాలకి తావివ్వకూడదని ఏమైనా తలస్తున్నారా? అలాంటి అభిప్రాయాలతో టీడీపీ నాయకత్వం ఉందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏమైనప్పటికీ కూడా టీడీపీ మీద కులం ముద్ర అంత త్వరగా చెరిగిపోయేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వేగంగా ఆశించినట్టుగా త్వరలోనే ఫలితాలు వస్తాయా అంటే అది పెద్ద ప్రశ్నార్థకమే. అదే సమయంలో కమ్మ కులస్తులకి టీడీపీ నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని అంటే అది తెలుగుదేశం పార్టీ పునాదికే ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటి అంశం. ఇప్పటికే కమ్మ కులస్తుల్లో చాలామందిలో చంద్రబాబు నారా లోకేష్ ద్వయం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద వ్యతిరేకత మొదలయ్యింది. అనేక రకాలుగా బహిరంగంగానే ఈ నిర్ణయాల్ని తప్పుపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఇప్పటికే చంద్రబాబు పాలనా తీరు మీద, చంద్రబాబు వైఖరి మీద అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు, ఈ పదవుల పంపకాలు, ఈ కుల సమీకరణాలన్నీ తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తాయా లేకుంటే అసలుకే ఎసరు పెడతాయా? చాలా ఆసక్తికరమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేసేటువంటి అంశం.